పార్టీ మారిన తర్వాత మొదటిసారిగా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి రావడము, అందులో పరిగికి రావడము, ఇక్కడ వెంకటేశ్వర స్వామి 37వ వార్షిక బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవ్వడం చాలా నా జన్మలో ఇది మంచి ఘటన. ఎందుకంటే బ్రహ్మోత్సవంలో పాల్గొనడం మొన్న నేను తిరుపతికి వెళ్ళిన, తిరుమలలో పార్టిసిపేట్ చేసిన, దాని తర్వాత ఇక్కడ రావడం, ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుపుకున్నానని చెప్పి రామ్మోహన్ రెడ్డి గారు చెప్పడము, స్థానిక ఎమ్మెల్యే గారు నిన్నే చెప్పడము, ఈరోజు నేను రావడం చాలా సంతోషం. ఆ దేవదేవుడు అనుగ్రహంతో నిజంగా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని అప్పటికెళ్ళి ఇప్పటివరకు ఎప్పుడు అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా ఈ కొనసాగింపుగా ఇంకా చాలా బాగుండాలి, అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందంజ ఉండాలని చెప్పి ఆ దేవదేవుని కోరుకుందాం అందరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కష్టపడి తెచ్చుకున్న తర్వాత ఇంకా అభివృద్ధి చెందాలంటే అందరం చేయుతనియాలి. ఆ తోడ్పాటులో దేవుని అనుగ్రహం ఉండాలి. నిజంగా పరిగిలో అటు సైడ్ దామగుండంలో శివుడు, ఇటు పక్కకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పరిగి కూడా చల్లగా ఉండాలని చెప్పి అందరు ప్రజలు సంతోషంగా ఉండాలని, సుఖ సంతోషాలతోటి ఆ దేవుడు దీవెనలతో అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమక్షం లోపల మొన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి సాధారణంగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా స్వాగతం తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అందరూ కూడా గెలిపించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేస్తారు.